శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ భర్తారం దాతారో సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 83వ భాగం. దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి సీతారాములు సైనిక శిబిరంలోనే హాయిగా నిద్రించారు. ప్రాంతకాలమున విభీషణుడు వచ్చి, రామచంద్ర, సూర్యుడు నులివెచ్చని కిరణ సముదాయంతో లోకాన్ని వెలుగుతున్నాడు. నీ స్నానం కొరకు నిర్మల జలాలు సిద్ధంగా ఉన్నాయి. స్నానానంతరం ధరించడానికి దివ్యమైన ఆభరణాలు సిద్ధం చేశాను. అలంకారం చేయడంలో ఆరితేరిన దాసీజనం వేచి ఉన్నారు. నా యందు దయించి వారి సేవలను స్వీకరించు అని కోరాడు. విభీషణుని మర్యాదపూర్వక వచనాలు విన్న రాముడు, మిత్రమా, నేను అయోధ్యకు వెళ్లే వరకు తాపస వృత్తిలోనే ఉంటాను. నాకు రాజమర్యాదలు వద్దు. సుగ్రీవాదులు తీసుకువెళ్ళి స్నానాదులకు ఏర్పాట్లు చేసి వారిని ఘనంగా సత్కరించు. నేను శీఘ్రంగా అయోధ్యకు వెళ్ళాలి. చాలా దూరమైన ఈ ప్రయాణం కష్టసాధ్యమైనది అని అన్నాడు. అప్పుడు విభీషణుడు, శ్రీరామ, నా వద్ద కుబేర్ని పుష్పవిమానం ఉన్నది. దానిలో ఒక్క రోజులో మీరు అయోధ్యకు చేరగలరు. శ్రమ లేకుండా ఆకాశ మార్గాన్ని మీరు అయోధ్యకు చేరగలరు. మీరు సీతాలక్ష్మణ సమేతంగా కొద్ది రోజులు మిత్రభావంతో నా ఆతిథ్యం స్వీకరించండి. నా సత్కారాన్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు వినయంగా. రాముడు సమస్త వానరులు వినపడేలాగా విభీషణునితో, మిత్రమా, నీవు అందించిన సహకారము, అండదండలు నాకు చేసిన సత్కారములే. నీ ప్రార్థన తిరస్కరించినందుకు బాధపడద్దు. నా సోదరులను, గురువులను, మాతృమూర్తులను చూడాలని నా మనసు తహతహలాడుతోంది. నేను వెళ్ళుటకు అనుమతించు. ఇక విభీషణ, ఈ వానర బల్లోక వీరులు నా కోసం ప్రాణాలొడ్డి పోరాడారు. దేవతలు కూడా సాధ్యం కాని లంకను వారు జయించారు. కనుక రాక్షస బల్లోక వీరుల్ని సత్కరిస్తే నీకు మంచి కీర్తి వస్తుంది. విభీషణ్ణి సంపద సమకూర్చేవాడే కాదు, అతడు విభీషణుడు చక్కగా ఆ సంపద వినియోగించగల త్యాగశీలి అందరూ అని నేను కొనియాడతారు అన్నాడు. అంతటి విభీషణుడు వానర బల్లోక వీరిని సత్కరించి వస్త్రాభరణాలతో సన్మానించాడు. అనంతరం విభీషణుడు అద్భుతమైన అలంకారాలతో శోభిల్లే పుష్ప విమానాన్ని తీసి రాముని సన్నిధికి తెచ్చాడు. రాముడు సీతతో సహా పుష్ప విమానాన్ని అధిరోహించాడు. లక్ష్మణుడు వారిని అనుసరించాడు. అప్పుడు రాముడు ఇలా పలికాడు, నాకు సహాయపడిన వానరోత్తములారా, బల్లోక వీరులారా, మీ యొక్క సహాయాన్ని నేను మర్చిపోలేను. మీ స్థానాలకు వెళ్ళి హాయిగా జీవించండి. సుగ్రీవా, నీకు శుభముగాక. కిష్కిందకు వెళ్ళి మీ వారితో సుఖంగా ఉండు. విభీషణ, నీవు లంకానగరాన్ని నిశ్చింతగా పరిపాలించుకో. ఇంద్రాది దేవతలు కూడా నీ వైపు కన్నెత్తి చూడరు. నేను అయోధ్యకు బయలుదేరుతున్నాను. దయతో మీరందరూ నన్ను అనుమతించండి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, విభీషణుడు వినయంగా ఇలా పలికారు, ప్రభు, మేము కూడా మీతో అయోధ్యకు రావాలని కుతూహలపడుతున్నాం. జానపదులకు, పౌరులకు ఇబ్బంది కలగకుండా నగరంలో సంచరిస్తాం. మీ పట్టాభిషేకం చూసి కౌసల్యామని దర్శించి మా స్వగృహాలకు చేరాలని అనుకుంటున్నాం అన్నారు. అప్పుడు రాముడు సంతోషంగా, మిత్రులారా, తప్పనిసరిగా మీరు అయోధ్యకు రండి. రావణుని జయించి సీతను పొందుట నాకెంతో ప్రీతికరం. వనవాస దీక్ష ముగించి అయోధ్యకు చేరడం ఇంకా ప్రీతికరం. మీరంతా అయోధ్యకు అతిథులుగా రావటం నాకు అన్నిటికన్నా ప్రియాతి ప్రియం. సుగ్రీవ, మీ వానరులతో విమానం అధిరోహించు. విభీషణ, నీవు నీ మంత్రులతో విమానాన్ని అధిరోహించు అన్నాడు. వారంతా విమానంలోకి చేరాక రాముని అనుమతితో విమానం గగన మార్గాన కదిలింది. రాముడు సీతకు ఇలా వివరించసాగాడు, జానకి, త్రికూట పర్వతంపై గల ఈ లంకానగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. ఇక్కడే రణరంగం, ఇక్కడ యుద్ధం జరిగింది. ఇక్కడే రావణుడు, అతని పుత్రులు, సోదరులు నేలకూలారు. ఈ మహాసాగరం మీద నన్ను సారథ్యంతో వానరులు ఈ వారిని నిర్మించారు. సముద్రపు ఉత్తర తీరాన్ని సేతుబంధము అంటారు. సేతుబంధం ఇక్కడే ప్రారంభమైంది. ఇది ఒక పుణ్యక్షేత్రం. శివుడు నన్ను ఇక్కడే అనుగ్రహించాడు. విభీషణుడు శరణం చొచ్చింది ఇక్కడ. అదిగో దూరంగా కనిపింది కిష్కిందా నగరం. ఆ నగరం సుగ్రీవుడిది. వాళ్ళని నేను సమర్థించింది కూడా ఇక్కడే అని చెప్పాడు. అంతటి సీతాదేవి, ప్రభు, సుగ్రీవుని అంతఃపుర స్త్రీలు, రుమాతార మొదలైన వారిని, వానర ప్రముఖుల భార్యలను మన వెంట అయోధ్యకు తీసుకువెళ్ళాలని నా కోరిక అన్నది. రాముడు అంగీకరించి పుష్ప విమానాన్ని ఆపాడు. సుగ్రీవుని పిలిచి సుగ్రీవుని అంతఃపుర స్త్రీలను, వానర ప్రముఖుల యొక్క భార్యలను అయోధ్యకు తీసుకురమ్మని చెప్పాడు. వానర వీరులు వారి భార్యలతో విమానాన్ని ఎక్కారు. విమానం కదిలింది. రాముడు మళ్ళీ చెప్పసాగాడు, సీత,
సుగ్రీవుణ్ణి నేను కలుసుకున్న ఋషిముఖ పర్వతం ఇదే. ఇక్కడ ధర్మాత్మురాలిన శబరిని చూశాను. కబంధుని చంపినది కూడా ఇక్కడే. ఇదే జటాయు నివసించినటువంటి వటవృక్షం. ఆ కనపడేది అగస్త్య మహర్షి ఆశ్రమం. ఇది సుతీక్ష మహర్షి ఆశ్రమం. ఇక్కడే నేను విరాధుని వధించాను. అటు చూడు అత్రి మహర్షి ఆశ్రమం. అక్కడే అనసూయమాత ఆశీస్సులు నీవు పొందావు. ఇది చిత్రకూటం. భరతుడు ఇక్కడే రాజ్యం స్వీకరించమని నన్ను కోరాడు. ఇది భరద్వాజ మహర్షి ఆశ్రమం. అది గుక్షిని శృంగిపేరపురం. దూరంగా కనిపిస్తున్న చూడు అదే అయోధ్య అని అన్నాడు. రాముడు పుష్ప విమానాన్ని భరద్వాజ ఆశ్రమం వద్ద దించి భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి, మహర్షి, అయోధ్యలో అందరూ క్షేమమే కదా? భరతుడు రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడా అని అడిగాడు. భరద్వాజు చిన్నగా నవ్వి, రామా, అయోధ్యలో అంతఃపురవాసులే కాక ప్రజలందరూ కూడా క్షేమమే. భరతుడు నారబట్టలు ధరించి నీ పాదుకులు ముందుంచుకుని రాజ్యపాలనను చేస్తున్నాడు. నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. నువ్వు వనవాసానికి కాలినడకన వెళ్తుంటే ఆ రోజు నేను ఎంతో బాధపడ్డాను. ఈ రోజు నీవు శత్రువులు జయించి బంధుమిత్రులతో రావడం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు పడిన కష్టాలన్నీ తపశ్శక్తి వల్ల ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. రామ, నీకు ఒక వరం ఇస్తాను. ఆజ్ఞాప్యాజ్యాతులు స్వీకరించు. ఈ రోజు నీవు నా ఆశిజ్యాన్ని స్వీకరించి రేపు అయోధ్యకు వెళ్ళు అన్నాడు. మహర్షి ఆజ్ఞానుసారం రాముడు ఆ రోజు ఆశ్రమంలో ఉండి అతిథి సత్కారాన్ని స్వీకరించాడు. మహర్షిని ఇలా కోరాడు. మహర్షి, కోసల రాజ్యంలో వృక్షములు లతలు నిత్యము ఫల పుష్పాలతో నిండి ఉండాలి. అయోధ్యకు వెళ్లే దారిలో అమృతుల్యమైన మొదల ఫలాలు పుష్కలంగా లభించాలి. వెంటనే చెట్లన్నీ చిగిర్చి పుష్పఫలాలతో నిండిపోవాలని కోరాడు. వెంటనే వృక్షాలన్నీ కూడా ఫలాలతో నిండిపోయాయి. మూడులు కూడా చిగురించాయి. కపివరులు సమృద్ధిగా ఆ ఫలాలను ఆరగించారు. రాముడు హనుమంతుని పిలిచి, వాయుపుత్ర, నీవు వెంటనే శృంగివేరపురానికి వెళ్ళి నా ఆగమన వార్త గుహునికి తెలియజేయి. పెదప అయోధ్యకు వెళ్ళి భరతుడిని కలుసుకో. సీతాభారణం గురించి భరద్వాశ్రమం చేరడం వరకు అన్ని విషయాలు చెప్పు. నేను వనవాస దీక్ష ముగించుకుని వస్తున్నానని తెలియజేయి. వింటున్నప్పుడు భరతుని ముఖ కవళికలు గమనించు. అతడు రాజ్యాధికారం కోసం అరువులు చేస్తుంటే రాజ్యాన్ని అతనికే ఇచ్చి నేను వెనక్కి వెళ్ళి తాపస జీవితం గడుపుతాను. హనుమ, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి నేను రేపు ఇక్కడి నుంచి బయలుదేరి లోపల నాకు ఆ విషయం తెలియజేయాలి అన్నాడు. హనుమ మానవ రూపం ధరించి వెంటనే బయలుదేరి గుహునకు రాముని ఆగమన వార్త అందించాడు. పిదప అయోధ్యకు చేరి నందిగ్రామం వెళ్ళి భరతుని ఆశ్రమానికి వెళ్ళాడు. భరతుడు తాపసి వలె నారచీరలు చింకచర్మము ధరించి మిగులు కృషించిన శరీరంతో జటాధారి అయి ఉద్యానవనములోని కుటీరములో ఉన్నాడు. వెంటనే హనుమంతుడు భరతుని స్వభావం అర్థం చేసుకున్నాడు. హనుమంతుడు భరతునికి నమస్కరించి, మహానుభావ భరత, నా పేరు హనుమంతుడు. నేను రాముని సేవకుడను. మీకు సంతోషం కలిగించే ఒక వార్త తెచ్చాను. మీ అన్నగారు వనవాస దీక్ష ముగించుకుని ఇక్కడికి రేపు వస్తున్నారు. ప్రస్తుతం భరద్వాజాశ్రమంలో ఉన్నారు అన్నాడు. భరతుడు సంతోషంతో హనుమను ఆలింగనం చేసుకుని, మహాత్మా, ఎంత మంచి వార్త చెప్పావు. ఇంత చలన వార్త చెప్పిన నీకు 1,00,000 గోవులు, 100 గ్రామాలు, 16 మంది కన్యలను బహుమానంగా దారపోస్తున్నాను. రాముని వనవాస విషయాలన్నీ దయతో వివరించండి అని అన్నాడు. హనుమంతుడు వనవాస విషయాల్ని కూడా భరతునికి తెలియజాడు. పంచవంటి ఎందు సీతాభరణము, సుగ్రీవునితో మైత్రి, సముద్రంపై సేతు నిర్మాణము, రాక్షస వానర యుద్ధము, రావణ వధ, పుష్ప విమానంపై విభీషణాదులతో వానర బల్లోకు వీరులతో ప్రయాణము, భరద్వాజాశ్రమం చేరటము మొదలైన సంఘటనలన్నీ కూడా హనుమంతుడు భరతునికి వివరించాడు. భరతుని ఆజ్ఞానుసారం శత్రుఘ్నుడు రాముని కొనకు స్వాగత సత్కారాలని ప్రారంభించాడు. అయోధ్యకు వెళ్లే మార్గమంతా శుభ్రపరిచి పతాకాలతో అలంకరించారు. దైవమందిరాల్లో ప్రత్యేక పూజలు జరిపే ఏర్పాటు చేశారు. రాజవీధులన్నీ కూడా మామిడి తోరణాలు కట్టి పూలదండలు కట్టి చలనంగా అలంకరించారు. దారులన్నీ పన్నీటితో తడిపారు. రాజమాతలు, గురువులు, అమాత్యులు, సేనాధిపతులు, బ్రాహ్మణులు, పురప్రముఖులు నందిగ్రామానికి చేరుకున్నారు. సూతులు, వంద్యమాగదులు, వీణావేణు మృదంగ వాద్య నిపుణులు, దేవదాసీలు రామదర్శనం కోసం నందిగ్రామాన్ని చేరారు. భరతుడు ఘనంగా స్వాగత సన్నాహాలు చేశాడు. గురువులు, బ్రాహ్మణులు వచ్చి వేదమంత్రాలను పఠించారు. శంఖనాదాలు, డంకానాదాలు మోగుతున్నాయి. పూలదండలతో మధుర పదార్థాలతో రాముని రాకకై ప్రజలు ఎదురు చూస్తున్నారు. వంద్యమాగదులు స్తోత్రపాఠాలు చదువుతున్నారు.
ఇంకా రాముడు రాలేదేమిటని భరతుడు హనుమ వైపు చూశాడు. అంతలో హనుమంతుడు, ప్రభు, భరద్వాజ మహర్షి పరివారం అందరకు గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చాడు. వృక్షాలన్నీ మధుర ఫలాలతో నిండిపోయాయి. వానరుల వాటిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా వస్తున్నారు. అదిగో చూడండి, దూరంగా ధూళిమేఘం, వానరుల కోలాహలము వినిపిస్తోంది. అదిగో అక్కడ పుష్ప విమానం ఇటే వస్తున్నది. రామలక్ష్మణులు, సీతాదేవి, మిగతా ప్రముఖులు ఆ యొక్క పుష్ప విమానంలోనే ఉన్నారు అని హనుమ వివరించాడు. మిగతా కథను తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం.